హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో మనకి మొత్తానికి 2025 ఇయర్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం 2026 లోకి అయితే వచ్చేసాం. అండ్ మనం అయితే 2025 లో చాలానే మొబైల్స్ లాంచ్ అయితే చూసాం. అండ్ డిసెంబర్ మాత్రమే మనకి మోస్ట్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్ని అయితే లాంచ్ అవుతుంటాయి. సో ఇంకా అవన్నీ పక్కన పెడితే మనకి కొత్త సంవత్సరంలో ఫస్ట్ మంత్ లో ఏ మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయో చూద్దాం. మాక్సిమం మనకైతే జనవరి 2026 లో మిడ్ రేంజ్ మొబైల్స్ అయితే లాంచ్ అవడానికి రెడీగా ఉన్నాయి. వస్తే మనకి సామ్సంగ్ నుంచి ఫ్లాగ్షిప్ రేంజ్ S26 సిరీస్ అయితే వచ్చేది. కాకపోతే ఇప్పుడు అది కొంచెం లేట్ అయ్యేలా ఉంది. ఫిబ్రవరి వరకు అయితే తీసుకెళ్లొచ్చు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో జనవరి 2026 లో కన్ఫర్మ్ గా లాంచ్ అవబోయే మొబైల్స్ డేట్స్ తో సహా అయితే మాట్లాడుకుందాం. మాక్సిమం మనకు వచ్చేవైతే మిడ్ రేంజ్ మొబైల్స్ ఉన్నాయి. అండ్ మనకి కొన్ని అయితే రూమర్స్ లో కూడా వస్తున్నాయి ఈ జనవరిలో లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి. వాటి గురించి కూడా అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకి జనవరిలో వచ్చే మొబైల్స్ మొత్తం బడ్జెట్ సిరీసే, అంటే 15K నుంచి 50K మధ్యలో అయితే ఉండొచ్చు. సో వాటిలో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ జనవరి 6th రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15 అయితే లాంచ్ అవుతుంది. ఇది రెడ్మీ నుంచి వచ్చే ఒక మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇదైతే మనకి 20K ఆ రేంజ్ లో అయితే వస్తుంది. ఇంకా దీని స్పెసిఫికేషన్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 3 తో వస్తుంది. దీంట్లో మనకి 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అలానే 5500 mAh బ్యాటరీతో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ IP68 కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అదే రోజున మనకి రియల్మీ నుంచి రియల్మీ 16 Pro సిరీస్ అయితే చూడడానికి వస్తుంది. దాంట్లో మనకి మొత్తం 2 మొబైల్స్ అయితే ఉంటాయి. 16 Pro మరియు 16 Pro Plus అయితే వస్తాయి. ఈ 16 Pro మొబైల్ మనకి 25,000 వరకు అయితే ఉండొచ్చు. దీంట్లో మనకు వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Dimensity 7300. 20K బిలోకి వచ్చే మొబైల్స్ లో అయితే వాడే ప్రాసెసర్ ఇది. కాకపోతే వీళ్ళు 25K పెట్టడం అంటే వాల్యూ ఫర్ మనీ కాదు అది. అండ్ ఇంకా దీంట్లో మనకి 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 200 MP మెయిన్ కెమెరాతో 8 MP అల్ట్రా వైడ్ సెన్సర్, అలానే 50 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఇంకా 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68, 69 కూడా అయితే ఉంటాయి. ఇంకా దీని తర్వాత వెర్షన్ 16 Pro Plus చూసుకున్నట్లయితే మనకి 35K రేంజ్ లో అయితే ఉండొచ్చు. ఇది దీంట్లో వాడిన ప్రాసెసర్ మాత్రం స్నాప్డ్రాగన్ 7 Gen 4 అయితే వాడారు. దీంట్లో కూడా సేమ్ మనకి 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 200 MP మెయిన్ కెమెరా, అలానే 8 MP అల్ట్రా వైడ్ కూడా ఉంటుంది. 16 Pro కి 16 Pro Plus కి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 16 Pro Plus లో 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఇస్తారు. ఇది 3x పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. ఇది ఒకటే అందులో డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ మిగతా అన్ని సేమ్ ఉంటాయి. 7000 mAh బ్యాటరీ వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ ఈ రియల్మీ 16 Pro సిరీస్ మాత్రం ఆ రేట్ కి అయితే వాల్యూ ఫర్ మనీ కాదు. మీకు ఆ రేంజ్ లో ఇంకా ఎక్కువ ఫీచర్స్ తో వచ్చే మొబైల్స్ కూడా కనబడుతుంటాయి. సో దీని అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ జనవరి 8th మనకి పోకో M8 అయితే లాంచ్ అవుతుంది. ఇది మనకి రెడ్మీలో రెడ్మీ నోట్ 15 అయితే చూసాం కదా, సేమ్ దాని వెర్షనే, సేమ్ ఫీచర్స్ తో వస్తుంది. కాకపోతే వీళ్ళు బ్రాండింగ్ మార్చి పోకో M8 అని అయితే తీసుకొస్తారు. అంటే అదే జనవరి 8th మనకి ఓపో నుంచి 3 మొబైల్స్ అయితే రెడీగా ఉన్నాయి లాంచ్ అవడానికి. అందులో మనకి రెనో 15 వస్తుంది, రెనో 15 Pro, అలానే రెనో 15 Pro మినీ కూడా అయితే అవైలబుల్ గా ఉంటాయి. దీంట్లో మనకి రెనో Pro మరియు రెనో Pro 15 మాక్సిమం సేమ్ స్పెసిఫికేషన్స్ తో అయితే వస్తాయి. రెండిట్లో మనకి Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది. 200 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ మరియు 50 MP 3.5x వరకు పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అండ్ ఇంకా 50 MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ దేంట్లో వస్తుంది అంటే మనకి సైజ్ లో, డిస్ప్లే సైజ్ లో అయితే తేడా వస్తుంది. 15 Pro చూసుకున్నట్లయితే మనకి 6.78 ఇంచ్ వరకు ఉంటుంది డిస్ప్లే, 1.5K ప్యానల్ ఉంటుంది. ఇంకా 15 Pro మినీలో చూసుకున్నట్లయితే 6.3 ఇంచ్ 1.5K ప్యానల్ అయితే ఉంటుంది. ఇది మనకి చూడడానికి అయితే కాంపాక్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకా 15 Pro లో 6500 mAh బ్యాటరీ ఉంటే 16 Pro మినీలో 6200 mAh మాత్రమే బ్యాటరీ ఉంటుంది. ఇంకా రెండిట్లో కూడా 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 Pro లో అయితే మనకి 50 వాట్ ఎయిర్ వర్క్ ఛార్జింగ్, అంటే వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంటుంది. 15 Pro మినీలో అయితే అది ఉండదు. అండ్ ఇంకా దీంట్లో బేస్ మోడల్ ఓపో రెనో 15 కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక బడ్జెట్ ఫోన్ అయితే చెప్పొచ్చు. 40,000 ఆ రేంజ్ లో అయితే వస్తుంది. దీంట్లో వాటిని ప్రాసెసర్ లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4, 6.59 ఇంచ్ 1.5K ప్యానల్ తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 50 MP 3.5x పెరిస్కోపిక్ లెన్స్, అండ్ 8 MP అల్ట్రా వైడ్, అలానే 50 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 6500 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇవి మనకి ఇప్పటి వరకు డేట్స్ తో సహా కన్ఫర్మ్ అయిన మొబైల్స్ అయితే. ఇంక ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అవ్వకుండా రూమర్స్ లో వచ్చే మొబైల్స్ కొన్ని అయితే మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ మనకి A+ నుంచి ఫ్లిప్ ఫోన్ అయితే రాబోతుంది. వీళ్ళైతే దీన్ని టెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది చెప్పట్లేదు. ఇది మనకి బడ్జెట్ లో వచ్చే ఫ్లిప్ ఫోన్ అని అయితే చెప్పాలి. విత్ 35K నుంచి 40K మధ్యలో అయితే ఉండొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ మొబైల్ వివో నుంచి వివో V70 అయితే లాంచ్ అవుతుంది. ఇది కూడా మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 తో రావచ్చు. 200 MP ప్రైమరీ కెమెరాతో 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, అలానే మనకి వివో V60 లో అయితే జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉండదు. సేమ్ వాళ్ళు దీంట్లో కూడా అయితే కంటిన్యూ చేయొచ్చు. అండ్ 6500 mAh బ్యాటరీతో 75 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మోటో నుంచి మోటో సిగ్నేచర్ అని చెప్పేసి అయితే టీస్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో ఏ మొబైల్ రివీల్ చేయబోతున్నారు చెప్పట్లేదు. ఇది మనకి జనవరి 7th అయితే అన్వీల్ చేస్తారు. వీళ్ళు సిగ్నేచర్ మొబైల్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు. స్పెషల్ ఎడిషన్ ఏమైనా ఉండొచ్చు, లేదు అంటే మనకి డిసెంబర్ లో వచ్చిన Edge70 ఏదైతే ఉందో దానికి ప్రో వెర్షన్స్, అంటే Edge70 అల్ట్రా ఇలాంటివి ఏమైనా అయితే తీసుకురావచ్చు. లాస్ట్ టైం మనకి సిగ్నేచర్ అని చెప్పేసి టీస్ చేసినప్పుడు మనకి Edge50 అల్ట్రా అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి Edge70 అల్ట్రా తీసుకొస్తారో లేదంటే ఏదైనా ఫ్యూజన్ వెర్షన్స్ ఏమైనా తీసుకురావచ్చా చూడాలి. అండ్ మనకి ఓపో నుంచి ఓపో K14 అయితే లాంచ్ అవుతుంది. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది.
ఇది కూడా మనకి 20K ఆ రేంజ్ లో అయితే రావచ్చు. బడ్జెట్ మొబైలే. FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వివో ఎక్స్ సిరీస్ లో T అని చెప్పేసి అయితే తీసుకొస్తారు, X200T. దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసి Dimensity 9400 ప్లస్ అయితే వాడతారు. 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, అలానే 50MP 3.5x వరకు పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, అండ్ 50MP అల్ట్రా వైడ్, అలానే 50MP ఫ్రంట్ కెమెరా అయితే మనం చూడొచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి జైస్ పార్ట్నర్షిప్ అయితే తీసుకొస్తారు. 6500 mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇది మనకి మాక్సిమం 65K బిలో అయితే రావచ్చు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంక ఇవి మనకి కన్ఫర్మ్ అయిన ఫోన్స్, అలానే రూమర్స్ తో వచ్చే ఫోన్స్ అయితే. ఇంకా ఇవే కాకుండా మనకి ఇన్ఫినిక్స్ నుంచి, టెక్నో నుంచి కూడా ఫోన్స్ అయితే లాంచ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫోన్స్ లాంచ్ చేసి చాలా డేస్ గ్యాప్ అయితే వచ్చింది. సో మనం న్యూ ఇయర్ లో కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తూ ఉంటే మనం అయితే ఇన్ఫినిక్స్ నుంచి, అలానే టెక్నో నుంచి కూడా అయితే ఫోన్స్ అయితే చూడొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ ఓల్డ్ వీడియోస్ నుంచి చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.